హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌లోకెళ్ళే ముందు ఎప్పుడులాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తది కాబట్టి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని 4 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. అన్నవరం వెళ్ళి. కానీ ఆ సత్యనారాయణ స్వామి దయ రాలేదు మాపై. అనుగ్రహం రాలేదు. మేము చేసుకునే అవకాశం రాలేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. కానీ ఎందుచేత మేము రామాలయంకెళ్ళినప్పుడు అక్కడ గురువుగారు దండం పెట్టుకున్నాక ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండమ్మా అన్నారు. ఆయన నోటంట ఎందుకు పలికారో మాకు అర్థం అవ్వలేదు. మా మనసులో కూడా ఎప్పటినుంచో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్న ఆశ ఉన్న మూలన ఇంక మా ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము. నేను కూడా మా అబ్బాయి చేత చేయించాలని అనుకున్నాను. కానీ వాడు స్కూల్ సెలవులు ఇవ్వకపోవడం వల్ల వీడేమో గుడికంటే అస్సలు రాడు. అలాంటిది సత్యనారాయణ స్వామి వ్రతం ఓ పక్క నుంచి మా అమ్మ, మా నాన్న చేతుల మీదుగా మా అబ్బాయి చేతుల మీదుగా జరుగుతుంది కదా అని చెప్పి నిజంగా సంతోషపడ్డాము. ఏమేమి వండుతున్నారు? వంకాయ కూర సాంబార్ అయింది ఇప్పటికి. ఇంకా దొండకాయ ఫ్రై అండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, ఆహా, గారెలు, గారెలా? అప్పడాల. ఈ ఐటమ్స్ మెన్యూ విని మీరు ఒక 50 మందికి వండేస్తున్నాం అనుకోవచ్చు. కాదండి, ఓన్లీ 3 ఫ్యామిలీస్. మేము ఒక 6 ఉన్నాము. ఇంకొక 3 ఫ్యామిలీస్ మొత్తం కలిపి 10 మంది అయ్యాము. అలాగే మా వాచ్మెన్ వాళ్ళతో కలిపి ఒక 12 మంది అయ్యాము మేము. ఇంకెవరిని మేము పిలుచుకోలేదండి. ఎందుకంటే ఆర్భాటంగా చేసుకోలేదు. కొత్త ఇంట్లో అయితే కంపల్సరీ ఇంతకన్నా బాగా చేసుకునే అవకాశం ఆ సత్యనారాయణ స్వామి ఇస్తారు. మేము ఎప్పటి నుంచో వెళ్ళలేకపోవడం వల్ల ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇలాగ జరుపుకున్నాము. చాలా అంటే చాలా సింపుల్గా. అయితే మా పక్క నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్ కూడా మాకు చాలా మంచి వాళ్ళు దొరికారు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాము భోజనానికి, మేము సాయం చేస్తాము అన్నారు. అందుకని మాకు కొంచెం హెల్ప్ అయిపోయింది. ఉన్న 10 మెంబర్స్కి కూడా నిజంగా వాళ్ళ హెల్ప్ చేశారు. గారెలు గట్ట ఇప్పుడు మెనూ చూస్తున్నారు కదా, ఈ మెనూలో సగానికి సగం ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే వండారు. అందరి దగ్గర వాచ్మెన్స్ ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటారు. మనం వాచ్మెన్ చేత వండించుకోలేము. కానీ మా వాచ్మెన్ ఏంటంటే చాలా అంటే చాలా శుద్ధిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే ఆవిడ నీస్ అన్నది ముట్టుకోదు. అందుకని వాచ్మెన్ కూడా మంచి మనసుతో ప్రతి ఐటెమ్ కూడా దగ్గరుండి చేయడం జరిగింది. కొన్ని కొన్ని ఐటమ్స్ మేము సత్యనారాయణ స్వామి వ్రతం మీరు చూస్తున్నారు కదా, ఏంటి వీళ్ళ అబ్బాయి ఒకడే చేస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా డాడీ కూర్చున్నారు కొంచెం స్టార్టింగ్ పూజ వరకుని. ఆ తర్వాత మొత్తం పూజ అంతా మా అబ్బాయి చేతుల మీదే జరిగింది. మా అబ్బాయి చేతుల మీద జరగడం నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో వాడి చేతుల మీదుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలన్నది నా కోరిక కాబట్టి, వాడు వ్రతం చేసినంత సేపు నిజంగా చాలా ఆనందం కలిగింది. సత్యనారాయణ స్వామి వ్రతంలో మా అమ్మగారు లేరు అనుకుంటున్నారు. మా అమ్మగారికి హెల్త్ బాగోలేదండి. అందుకని మా అమ్మగారు కూర్చోలేకపోయారు వ్రతంలో. మా నాన్నగారు, మా అబ్బాయి చేశారు. లాస్ట్‌కి మొత్తం పూజ అంతా కూడా వీడి చేతుల మీద సత్యనారాయణ స్వామి చేయించుకున్నారు. మా అమ్మ, మా నాన్న ఈ పీటల మీద కూర్చొని చేయిద్దాం అనుకున్నారు. పక్క నుండి వీడు చేద్దాం అనుకున్నారు. కానీ మా నాన్నగారు మాత్రమే మెయిన్ చేసి కనవదంతా కూడా చూస్తున్నారు కదా, మా అబ్బాయి మాత్రమే చేస్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా మా పాపను చూస్తున్నారు కదా వెనకాల, ఇంకా అన్నీ చక్కబెట్టేస్తుందో. పక్క నుంచి మేము పూజ హడావుడిలో ఉంటే తనేమో దేవుడి గదిలో పూజ చేసేస్తుంది, సామానం పీకేస్తుంది. ఇంకా అన్ని పిల్లలంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటారో. ఇంకొక చిన్న విషయం అండి, నా వీడియోస్ రెగ్యులర్గా ఎవరైతే చూస్తున్నారో కుందకట్మలదంతాయ నమః దంతాన్ని పూజయామి, నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాన్ని పూజయామి, సూర్యచంద్రాగ్రధారణే నమః నేత్రే పూజయామి, సహస్రశీర్షే నమః శిరః పూజయామి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, అలాగే ఊరు ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో ప్లేసెస్ పెట్టిన వాళ్ళకి నేనైతే ప్రసాదం అయితే పంపించడం జరుగుతుంది. సో ఎవరికైనా ప్రసాదం కావాలి, కనీసం భగవంతుడి కుంకుమ కావాలి అనుకున్న వాళ్ళు
నాకు కామెంట్ చేయండి, అడ్రస్ పెట్టండి, నేను కంపల్సరీ పంపిస్తాను. మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదం తప్పక జయం కలుగుతుంది. నారద మహాముని ఈ వ్రతం మన మంత్రంతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయాలి. సత్యనారాయణ వ్రతం పౌర్ణమి తిథి యందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమందు కానీ చేయాలి. ఈరోజు పౌర్ణమి అండి, చాలా విశేషమైనది. సూర్యోదయానికి పూర్వమే దగ్గరది. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు, తొలగిపోతాయి. సత్యనారాయణ స్వరత్వం ఆచరించుము. ఈ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యమయ్యాడు. అది విని బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతం రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకబాగా ఎట్లో కాలం గడిపి మర్నాడు ప్రాతకాలం లేచి నిత్యకర్మలు నెరవేర్చుకుని ఆ రాజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయనని. ఈ గురువు గారు ఏ నోటంట సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకున్నమ్మా నేను వచ్చి చేస్తాను అన్నారో తెలియదు, కానీ నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. మేము ఎంత సింపుల్గా చేసుకున్నామో మీరే చూస్తున్నారు కదా. ఎలాంటి ఆర్భాటం గట్ట లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా అయ్యి తెచ్చేసి కాకుండా చాలా అంటే చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వ్రతకృతం అయితే జరిపించుకుంటున్నాము. వ్రత కథ అయితే కనుక మీరు విన్నారు కదా, బ్రాహ్మణులు ఎంత బాగా చెప్పారో కదా. కథ చెప్పినంతసేపు కూడా కథ అయిపోయాక ప్రతి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వ్రత కథ అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మా అబ్బాయి గోవింద నామాలు అంటే వేడుకొండల స్వామి పూజ కూడా చేయించి, వేడుకొండల స్వామి యొక్క దీపారాధన చేయించి గోవింద నామాలు కూడా ఇప్పుడు చెప్తారు. మా అబ్బాయి చేత మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. గురువుగారు ఇంత కూడా విసుక్కోకుండా అసలు మేము చెప్పకుండానే ఆయన మట్టుకు ఆయనే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన చేయించి మా అబ్బాయి చేత అలాగే పూజ కూడా చేయించి గోవింద నామాలు అయితే చదివారు. అలాగే చిన్న హారతి పాట కూడా పాడారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే గోవిందనామం, గోవింద దీపం ఇవన్నీ పెట్టుకోవడం నిజంగా హ్యాపీ అనిపించింది. మా అబ్బాయి చేతుల మీదుగా ఈ పూజ జరగడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ సత్యనారాయణ స్వామి మా అబ్బాయి చేతుల మీదుగానే చేయించుకోవాలి అనిపించిందో ఏంటో తెలియదు, కానీ పూజ అంతా కూడా వీడే చేశాడు. చూస్తున్నారు కదా, మొత్తం గోవింద దీపం వెలిగించి కొబ్బరికాయ గట్ట అన్నీ కొట్టాక ఇప్పుడు గోవింద నామాలు అయితే జరుపుకుంటున్నాము. మా ఇంట్లో ఇంత సింపుల్గా అయితే మేము చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి మీరు వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను వెళ్ళి ప్రతి ప్లేస్ నుంచి కూడా ఎవరికైతే ప్రసాదం కావాలి అనుకున్న వాళ్ళకి నేను కంపల్సరీ ప్రసాదం అయితే పంపిస్తాను. నా వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇప్పుడు వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. మొత్తానికి మా ఇంట్లో అయితే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా జరుపుకుని ఇంత సింపుల్గా గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. మొత్తానికి చూస్తున్నారు కదా, హారతి మీరు తీసుకోండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, మంచి చేసి ప్రతి మనిషి కూడా బాగుండాలి. నేను ప్రతిసారి ఏ దేవాలయంకి వెళ్ళినా ఫస్ట్ కూడా కోరుకునేది ఇదే, మంచి చేసే ప్రతి ఒక్కరిని పరీక్షించకుండా వాళ్ళకి మంచి చేయి భగవంతుడా అని చెప్పి ముందుగానే ప్రార్థన చేసుకుని వాళ్ళ కోసం అడిగిన తర్వాతే నా కోసం ఎప్పుడు అడగను, నా కోసం నీకు అన్నీ తెలుసు కదా స్వామి, నువ్వే ప్రసాదిస్తావు అని అనుకుంటాను. అలాగే చూస్తున్నారు కదా, ఓ పక్క నుంచి గోవింద నామాలు కూడా చదువుతున్నారు. వేడుకొండలవాడ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. మా అబ్బాయి ఎంత శ్రద్ధగా బుద్ధిగా గోవింద నామాలు చెప్పుతున్నాడో, అస్సలు విసుగు
విసుక్కోకుండా చాలా ఒబ్బుడుగా మా గోవిందనామాలు పూజ అంతా పూర్తి చేసి గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్పిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. మా చిన్న తల్లిని చూసారా, గోవిందనామాలు ఎంత ముద్దు ముద్దుగా చెప్తుందో. ఒళ్ళో కూర్చుని అందరూ గోవిందనామాలు చదువుతుంటే ఇది కూడా గోవింద గోవింద అంటూ ఎంత ముద్దు ముద్దుగా అంటుందో. గోవిందనామం స్మరణ చేస్తుంది మా చిన్న తల్లి. మీరు చూస్తున్నారు కదా, అంతే. మేము మాత్రమే భోజనాలకండి, ఇంకెవ్వరూ లేరు. ఇంకెవ్వరూ మేము పెట్టుకోలేదు. ఓన్లీ మా పక్కింటి నైబరు, అలాగే మా పైన 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు అంతే. 3 ఫ్యామిలీతో చాలా సింపుల్గా గోవింద నామాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం, వినాయకుడి పూజ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగాయి. ఎక్కువ జనం ఉన్నదనుకోండి, హడావిడిగా ఉంటుంది. వాళ్ళకి భోజనం పెట్టాలా, లేదంటే ఏం పురమాయించాలి, ఇవన్నీ హడావిడి ఉంటుంది. అలాంటిది ఏ హడావిడి లేకుండా ఎంత సింపుల్గా మేము మొత్తానికి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే సంపూర్ణంగా చేసుకున్నాము. నిజంగా మాకు చాలా అంటే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా ఆ స్వామి ఆ పూజ మొత్తాన్ని జరిపించుకున్నారు. అలాగే ఓ పక్క నుంచి చూస్తున్నారు కదా, గోవిందనామాలు అయిపోయిన తర్వాత మా అబ్బాయి హారతి ఇస్తున్నాడండి. ఈ హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా చెల్లి రాఖీ మా తమ్ముడికి కడతాము. వాడు 2 ఇయర్స్ అంటే ఎప్పుడు లోకల్లోనే ఉండడు, బయట ఉంటాడు, డాక్టర్ కాబట్టి. ఈ మధ్యకాలంలో రాఖీ కట్టించుకోవడానికి రాలేదు, వాడికి కుదరక. ఈసారి మాత్రం మా మదరు రాఖీ కట్టించుకోవడానికి రావాలి అని మేము పోస్ట్ చేయడంతో, మా మదర్ కూడా చెప్పడంతో వాడు వచ్చాడు. సో మేమిద్దరం, మా చెల్లి నేను, వాడికి రాఖీ కట్టాము. మా అబ్బాయికేమో ఇంకో మా చూస్తున్నారు కదా, మా చిన్న తల్లి కట్టింది. ఆ చిన్న తల్లికి బుల్లి తమ్ముడు ఉన్నాడు, వాడికి కూడా రాఖీ కట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.